అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చూస్తే నిజంగా చాలా షేమ్ఫుల్గా అనిపిస్తుందండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా ఎక్కడ అంటించుకున్నారా ఈ దరిద్రాన్ని అని నిజంగా బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ని మీరు రోజు రోజుకి క్రియేట్ చేస్తున్నారండి. 2024లో మిమ్మల్ని ఓడించారనేటువంటి కక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అయినా సాధించాలి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి గ్రోత్ స్టోరీ ఉండకూడదు అనే ఆలోచన మీరు చేస్తున్నారు చూసారా. అటువంటి దుర్మార్గమైనటువంటి నేచర్ అనేది నిజంగా మీలో ఉన్న అత్యంత దరిద్రపు కొట్టు ఆలోచన విధానంగా ప్రజలందరూ గమనిస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళ మీరు పాదయాత్రకు సంబంధించి ఒక ప్రకటన చేశారండి. ఈ ప్రకటన మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. నిజంగా ఏడాదిన్నర దాటిన తర్వాత మీరు పాదయాత్ర చేస్తారా, లేక తాడేపల్లి ప్యాలెస్లో పడుకుంటారా, లేదా ఏ జైల్లో ఉన్నా చెప్పకూడు తినేటువంటి పరిస్థితిలో మీరు ఉంటారా, ఇలాంటివన్నీ కూడా భవిష్యత్తు నిర్ణయించేటువంటి అంశాలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా ఆ ప్రకటన ఇవాళ చేశారు. ఎందుకు చేశారనే విషయాన్ని ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ చాలా క్లియర్ అండి. దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నారా లోకేష్ గారు ఉన్నారు. వాళ్ళు అక్కడ పెట్టుబడులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బ్రాండింగ్ చేస్తున్నారు. ఒక పాజిటివ్ ఈకో సిస్టమ్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మనం గమనించగలుగుతున్నాం. వ్యాపారం చేయడానికి అనువైనటువంటి వాతావరణం కూడా ఆంధ్రప్రదేశ్లో గడిచిన 18-19 నెలల కాలంలో సృష్టించబడింది. ఇది ఏమాత్రం జీర్ణించుకోలేనటువంటి విషపూరిత ఆలోచనలు కలిగిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలనుకునేటువంటి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని దెబ్బతీసే ఆలోచనగా ఈ పాదయాత్ర అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారండి. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని మీరు చాలా క్లియర్గా గమనించినట్లయితే ఆల్రెడీ 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకో ఏడాదిన్నర కాలయాపన చేసినట్లయితే ఆ తర్వాత ఏడాదిన్నర పాటు నేను పాదయాత్ర పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభద్రతా భావాన్ని నేను రాజేస్తాను, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు జగన్మోహన్ రెడ్డిగా నేను క్రియేట్ చేయడానికి బాధ్యత తీసుకుంటాననేటువంటి దుర్మార్గమైన ఆలోచనగా ఆయన పాదయాత్ర ప్రకటనని చాలా స్పష్టంగా మనం గమనించగలుగుతున్నామండి. ఇవాళ మీరు ఒక్కసారి ట్రెండ్స్ గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ప్రకటన చేసిన తర్వాత ఎక్కడ ఏ విధమైన చలనం లేదండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయన లీడర్షిప్ రావాలని అంత ఎగ్జైట్మెంట్తో ఎదురు చూసే వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే ఆయనకి ఓటేసినటువంటి 40% మంది ఓటర్లు ఉన్నారో వాళ్ళు కూడా స్లోగా డైల్యూట్ అవుతున్నారు. కానీ కరడు కట్టినటువంటి ఉన్మాదులు ఉంటారు, ఉగ్రవాదుల్లా బిహేవ్ చేసేటువంటి సైకోమోటో ఉంటారు. అటువంటి వారికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రేరణ. జగన్మోహన్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఏ విధంగా విధ్వంసం సృష్టించాలి, ఈ రాష్ట్రంలో ఏ విధంగా అశాంతి క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో అనునిత్యం చేస్తూ ఉంటారు. ఒక్కసారి మీరు యూట్యూబ్లో జగన్మోహన్ రెడ్డి లైవ్ నడుస్తున్నప్పుడు ఉన్న ట్రెండ్స్ గమనించినట్లయితే ఆయన బ్లూ మీడియా ఛానల్స్లో కూడా ఎక్కడ సరైన స్పందన కనిపించలేదండి. టీవీ9లో చూస్తే 280 మంది వాచ్ చేస్తున్నారు, ఎన్టీవీలో 290 మంది, ఇంకా ఏబిఎన్లో కూడా వాళ్ళు లైవ్ పెట్టారండి, 100 మంది చూస్తున్నారు. ఇక 10 టీవీలో చూస్తే 383 మంది వీక్షించారండి. అంటే అంత పూర్గా ఉంది జగన్మోహన్ రెడ్డి యొక్క గ్రాఫ్. ఆయన మాట్లాడేటువంటి మాటల మీద ఏ ఒక్కరూ ఆసక్తిగా లేరు. అందుకే ఇవాళ ఒక మీటింగ్ పెట్టిన తర్వాత హడావిడిగా మళ్ళీ రేపటి రోజున మరొక ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇటువంటి ఆలోచనలు, ఈ తొందరపాటు మీరు గమనించినట్లయితే చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ మాత్రం ప్రజల్లో సుముఖత లేదు. ఆయన సొంత మీడియా ఛానల్ అక్కడ సాక్షిలో చూసిన 154 మంది వాచ్ చేస్తున్నారండి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితే 1700 మంది. పూర్తిగా లైవ్ ముగిసే సమయానికి ఎంతమంది వాచ్ చేశారంటే 1700 నుంచి 2000 మంది వాచ్ చేశారండి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్తుత స్టేటస్. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలో నాయకులుగా చలామణి అవుతున్న వారు ఎంత శాడిజంతో ఆలోచిస్తున్నారు అనే దానికి మీకు ఒక క్లిప్ చూపిస్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారండి. ఆయన అధికారంలోకి రాగానే 2 నెలల్లో అందరినీ జైల్లోకి వేసేస్తానంటే మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదని చాలా గర్వంగా నవ్వుతూ ఒక సైకోయిజం, శాడిజం అని అందుకే అనాల్సి వస్తుంది వాళ్ళని. అంటే వారి మొహాల్లో ఉన్నటువంటి పైశాచికత్వం చూస్తే నిజంగా అసహ్యం వేస్తుందండి. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ఆ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నటువంటి కొద్ది మంది నవ్వుతున్నటువంటి తీరు చూసిన తర్వాత అరే అసలు ఇటువంటి మనుషులు, ఇటువంటి దుర్మార్గులు నిజంగా సభ్య సమాజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం యాక్సెప్ట్ చేయొచ్చా అనిపించిందండి. ఒకసారి మీరు ఆయన మాట్లాడినటువంటి మాటలు వినండి.
అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పి మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాముల్లోకి మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని. చూసారా అసలు ఆయన మాట్లాడేటువంటి తీరు, బొక్కలు వేస్తానని చెప్పాను. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి డిగ్నిటీ ఏమాత్రమైనా ఉందా జగన్ రెడ్డి నీ దగ్గర? ఇటువంటి భాష మాట్లాడుతూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఇవాళ మెడికల్ కాలేజెస్ యొక్క ఉద్దేశం ఏంటి? కేంద్ర ప్రభుత్వం 2020వ సంవత్సరం నుంచి కసరత్తు ప్రారంభించింది. 2022 నుంచి కన్స్ట్రక్షన్కి అనువుగా అన్ని రకాల అనుమతులు ఇచ్చి ఫండింగ్ కూడా చేసింది. కానీ నీ నిర్లక్ష్యంతో, నీ చేతగానితనంతో, ఆ డబ్బుల్ని డీవియేట్ చేసి నీ కాసుల కక్కుర్తితోటి నువ్వు ఎంత దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క మెడికల్ కాలేజ్ని కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా విడిచిపెట్టావనేది చాలా స్పష్టంగా ఇవాళ కళ్ళకు కనబడుతూ ఉంటే, ఈ మెడికల్ కాలేజెస్ నిర్మాణం కావడాన్ని మరొక 3 సంవత్సరాలు అడ్డుకుంటాను అని చెబుతున్నావంటే అసలు నీకేమాత్రమైన బాధ్యత ఉందా? నీకు అసలు మెడికల్ కాలేజెస్, మెడికల్ సీట్స్, వైద్య విద్య యొక్క ప్రాధాన్యత కనీసం అర్థం చేసుకున్నటువంటి వ్యక్తివా అని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని ప్రశ్నించాలండి. ఇటువంటి మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తుల్ని ఏ మాత్రం ప్రోత్సహించినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఉరితాడుగా మారే అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలో, ఆయన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల ఊబి నుంచి గట్టెక్కకూడదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొకసారి తన విషపు గూడులో చిక్కుకోవాలి అనేటువంటి ఆలోచనలు చేస్తున్నారనేది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి ప్రస్తుత సందర్భాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా చాలా బలంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆడబోయే వికృత రాజకీయ క్రీడలో ఏ ఒక్కరు చిక్కుకున్నా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ నాశనం అవుతుందనే విషయాన్ని మాత్రం చాలా బలంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కనిపిస్తోందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.